రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. కలియుగంలోని కపిచండి గణీశ్వర అనే సూక్తి ప్రకారంగా కలియుగంలోని కపీశ్వరుడు అనగా అభయాంజనేయ స్వామి, చండి అనగా అమ్మవారు, గణేశ్వరుడు అనగా వినాయకుడు తక్షణమే మానవుల తాలూకా కోరికలన్నీ కూడా వేగరంగా తీర్చేటువంటి మహోన్నతమైనటువంటి దైవస్వరూపముగా నరసనపేట మండలం శ్రీకాకుళం జిల్లా సత్యవర అగ్రహారంలోని కొన్ని దశాబ్దాలుగా కొలువు తీరుతున్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారు ప్రతి మంగళ శనివారాలు కూడా స్వామివారికి విశేషముగా ఆరాధనలు అర్చనలు జరుగుతూ నిరంతరము కూడా బ్రాహ్మీ ముహూర్తం నుంచే స్వామివారికి ధూపదీప నైవేద్య పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి. స్వామివారికి అభయాంజనేయ స్వామి అని పేరు పెట్టడం అనేది పురాతనంగా పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది. మానవుల తాలూకా కోరికలన్నీ కూడా తన అభయాన్ని ఇస్తూ వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చి తక్షణమే వాయు వేగముతోని వారికి ఉండేటువంటి కష్టములన్నీ కూడా నివారణ చేసి పునీతులుగా ఉంచి ఎన్నో మహిమగల దేవుడు ఈ అభయాంజనేయ స్వామి వారు. సత్యవరాగ్రహారంలోని బహుదేవాలయాలు అనేవి ఈ గ్రామంలో వెలిసాయి. ప్రాగ్దిగ్భాగంలోని తూర్పున ఉమాసహిత కామేశ్వర స్వామి వారు, పశ్చిమ వైపున పరివార సమేతంగా శ్రీరామచంద్రమూర్తితో పాటు అదే దేవాలయంలోని సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి వారు కూడా పురాతనంగా కొలువుదీరి ఉన్నారు. శివకేశుల ఆలయ ప్రాంగణ మధ్యంలో ఉండేటువంటి విప్రోత్తములు పండితులు వరేణ్యులు ఇక్కడ సుమారు 40 కుటుంబాలు, బ్రాహ్మణ కుటుంబాలు ఇక్కడ జీవిస్తూ ఉన్నాయి. అనేక వర్ణాల వాళ్ళు, అనేక జాతుల వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతోని స్వామివారికి నిరంతరము కూడా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ స్వామివారి తాలూకా కరుణా కటాక్షాన 50 మంది కూడా పాత్రులై ఉంటున్నారు. ఈ అభయాంజనేయ స్వామి వారికి ఎవరైతే భక్తి శ్రద్ధలతోని చిందూరార్చన, నాగవల్లి అర్చన భక్తి శ్రద్ధలతో చేయించుకుంటారో వారికి తక్షణమే కోరికలన్నీ కూడా ఆ భగవంతుడు తీరుస్తూ ఉన్నాడు. చాలా మహిమగల దేవాలయం ఈ దేవాలయం. ఎవరికి ఏ కోరికతైతే ఈ కార్యక్రమాన్ని పూజలు కానీ అభిషేకాలు కానీ చేయించుకుంటారో వారికి తాలూకా కోరికలే వాయు వేగము ఎంత వేగంగా ఉంటుందో వారి తాలూకా ప్రతిఫలం కూడా అదే విధంగా అభయాంజనేయ స్వామి వారు వేగంగా తీరుస్తున్న నిదర్శనాలు చాలా ఉన్నాయి. ఈ గ్రామంలో కాకుండా ఇతరత్ర గ్రామాల నుంచి, నరసనపేట పట్టణం నుంచి, జిల్లా నలుమూల నుంచి కూడా భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారికి నిరంతరము కూడా ఆరాధనలు అర్చనలు చేసుకుంటూ ప్రతి మంగళవారం కూడా బ్రాహ్మీ ముహూర్తంలోని 4 గంటల నుంచి 4:30 సమయం నుంచి పూజా కార్యక్రమాలు అనేవి విశేషంగా జరుగుతాయి. సుమారు 3 గంటల కాలం అనేది పూజా కార్యక్రమం జరుగుతుంది. మన్యసూక్త పారాయణ పూర్వకంగా స్వామివారికి ఇక్కడ అర్చన, ఆరాధన, అభిషేకములు, సహస్ర నాగవల్లి సుమారు 1100 నామాలతోని తమలపాకులతోని స్వామివారికి పూజా కార్యక్రమం అనేది జరిపించడం జరుగుతుంది. అష్టోత్తరంతో చిందూరార్చన కూడా విశేషంగా జరిపించడం జరుగుతుంది. భక్తుల తాలూకా కోరికలన్నీ కూడా ఆ అభయాంజనేయ స్వామి వారు తీరుస్తూ లోకా సమస్త సుఖనో భవంతు సూక్తి ప్రకారంగా శ్రీరామపాద సేవ ధురంధరుడగు ఆ అభయాంజనేయ స్వామి వారు తాలూకా దివ్యమైన కరుణా కటాక్షాల భక్తజనులు 50 మంది కూడా పొంది పునీతులవుతారని మరీ తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.